నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. మా క్లినిక్ వచ్చేసి వైభవ్ హోమియోపతి క్లినిక్ సికింద్రాబాద్ మరియు సుచిత్ర సర్కిల్ మళ్ళీ గజ్వేల్లో ఉందండి. ఇప్పుడు మనము ఈరోజు డయాబెటీస్ షుగర్ వ్యాధి గురించి తెలుసుకుందాం. అంటే షుగర్ వ్యాధిలోనే అనేక రకాలుగా చాలామంది డాక్టర్స్ చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో విపరీతమైన షుగర్ వ్యాధికి విపరీతంగా అవేర్నెస్ పెరిగిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు అంటే షుగర్ వ్యాధి అనగానే మనకు చాలా మందిలో తక్కువ అవగాహన ఉండేది. ఈ మధ్యలో మనం ఎక్కడ చూసినా, ఏ యూట్యూబ్ చూసినా, ఏ ఇన్స్టా చూసినా, ఏ ఫేస్బుక్ చూసినా మినిమం 100లో 80-70% షుగర్ రిలేటెడే మనకు కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో మనకు 100లో మినిమం 70-80 మందికి షుగర్ అటాక్ అవుతుంది. అంటే లైఫ్ స్టైల్, మెయిన్ లైఫ్ స్టైల్ అండి. అందులో ఏం లేదు. మళ్ళీ లైఫ్ స్టైల్తో పాటు ఏమవుతుంది, టెన్షన్, స్ట్రెస్ రిలేటెడే. అంటే వంశపారంపర్యంగా షుగర్ వచ్చిన కేసెస్ చాలా తక్కువ అండి. అంటే సార్ మా ఫాదర్కి ఉంది, మా మదర్కి ఉంది అన్నప్పుడు మాకు కూడా షుగర్ వస్తుంది కదా అన్న కేసెస్ తక్కువ. మాకు చూసినట్లయితే 25 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్లో కూడా షుగర్ వ్యాధి చూస్తున్నాం. అంటే చిన్నపిల్లలు 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఆ ఏజ్లోనే షుగర్ రావడం ఏంటండి? అంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఫాస్ట్ ఫుడ్, మన బయట దొరికేది ఏంటి, ఎక్కువగా పిల్లలు ఎక్కువ మంచిగా ఇష్టంగా తినే ఫుడ్ ఫాస్ట్ ఫుడ్. అంటే ఫాస్ట్గా అయిపోతుంది, మనకు ఫాస్ట్గా రోగాలు వస్తుంటాయి. మెయిన్గా ఏమవుతుంది, ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే తొందరగా ఆర్డర్ ఇచ్చేసుకుంటే ఇమీడియట్గా తెచ్చే ఫుడ్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్. వాళ్ళు ఎక్కువ ఏం చేస్తుంటారు, ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్లో కానీ మంచి కెమికల్స్, మంచి కలర్ ఏజెంట్స్, మంచి కలర్స్, మంచి టేస్టీ సాల్స్ ఇవన్నీ మసాలాలు యాడ్ చేస్తుంటారు. వాటి వల్ల మనకు ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దాంతోపాటు ఏం చేస్తారు, మంచిగా అరగాలి, తొందరగా డైజెషన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో కూల్ డ్రింక్స్ తాగుతారు. కూల్ డ్రింక్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. షుగర్ మెయిన్గా దానివల్ల కూడా పెరుగుతుంది. అంటే మన లైఫ్ స్టైల్, అంటే వాళ్ళు 25 సంవత్సరాల నుంచే మనము దానికి అలవాటు పడిపోయాం. అంటే అలాంటి ఫుడ్, జంక్ ఫుడ్స్కి అలవాటు పడ్డాం. ఇవాళ రేపు మనము ఆఫీసులలో కానీ మనం వర్క్ చేసే వాళ్ళు కానీ టిఫిన్ బాక్సులు ఎంతమంది తీసుకెళ్తున్నారు? పోనీ టిఫిన్ బాక్సులు తీసుకెళ్ళినా, ఇంట్లో ఫుడ్ తీసుకెళ్ళినా తినగలుగుతున్నారా? మరి ఆ ఫుడ్ మెయింటైన్, ఆ ఫుడ్ కాకుండా దానికి మళ్ళీ ఈవినింగ్ ఏం చేస్తారు, స్నాక్స్ ఏదో పిజ్జానో, బర్గరో, ఫ్రెంచ్ ఫ్రైసో ఇలాంటి. అంటే ఏమవుతుందంటే జంక్ ఫుడ్స్ అనేటివి ఎక్కువైపోయాయి. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల వాళ్ళకి ఇమ్మీడియట్గా మెయిన్గా ఏమవుతుంది, స్టమక్ పెరగడము, దానివల్ల వెయిట్ పుటన్ అయిపోవడము, దాంతో షుగర్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఇవన్నీ కారణాలు అవుతున్నాయండి. కాబట్టి దాంతో రిలేటెడ్గా ఏమవుతుంది, టెన్షన్, స్ట్రెస్ లైఫ్. అంటే ఇప్పుడున్న లైఫ్లో ఏమవుతుంది, విపరీతమైన టెన్షన్లు పెరిగిపోయాయి, మనిషికి స్ట్రెస్ పెరిగిపోయాయి. అంటే తొందరగా ఏదన్నా వర్క్ ఉంటే తొందర చేయాలి, తొందరగా వెళ్ళాలి, తొందర తినాలి. అంటే మొత్తం హర్రీడ్ అయిపోయింది లైఫ్ స్టైల్. కాబట్టి దీని లైఫ్ స్టైల్ వల్ల కూడా ఇబ్బంది. అంటే నిద్ర సరిగ్గా ఉండదు. ఓన్లీ 3 గంటలే నిద్ర, 4 గంటలు నిద్రపోతారు. అంటే మన ఫోన్ ఎక్కువ అయిపోయింది. నైట్ 12 వరకు ఫోన్ చూడడం, టీవీ చూడడం ఇలాంటివి చేసినప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు. రాత్రి ఎంత నిద్రపోయినా 3 గంటలు నిద్రపోతారు, 4 గంటలు. దానివల్ల కూడా షుగర్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కారణాలు. వెయిట్ పెరగడం, అంటే మెయిన్గా ఏంటంటే శారీరక శ్రమ తగ్గిపోయింది. మనిషి కొంచెం దూరం నడవాలంటే నడవలేకపోతున్నారు. ఏదైనా ఉన్నా వెహికల్ ఉండాలి, వెళ్ళాలి. ఒకప్పుడు ఏంటంటే 1 కిలోమీటర్, 2-3 కిలోమీటర్లు కూడా నడిచేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఊర్లలో కూడా పరిస్థితి ఎలా మారిపోయిందంటే, విలేజ్‌లలో పొలం పని చేసుకునే వాళ్ళు ఏం చేసేవాళ్ళండి, పొలం పని చేసుకునే వాళ్ళు షుగర్‌కి, అంటే వాళ్ళు కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళి 3.5 కిలోమీటర్లు వెళ్ళి పొలం పని చేసుకొని వచ్చేవాళ్ళు ఇంటికి. ఇప్పుడు అన్నీ వాళ్ళకి వెహికల్స్, టీవీఎస్, లూనా, లేకుంటే యాక్టివా, లేకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి బండ్లు వచ్చేసరికి వాళ్ళు హ్యాపీగా మంచి పొలం గట్టు దాకా కూడా వాళ్ళు బైక్ మీద వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు షుగర్ సిటీలోనే ఉండేది. అంటే సిటీ కల్చర్లో ఉన్న వాళ్ళనే షుగర్ అటాక్ అయ్యేది. ఇప్పుడు విలేజ్‌లలో కూడా మనం తీసుకుంటే 100లో 50% మందికి ఏజ్డ్ పీపుల్ షుగర్ వచ్చేస్తుందండి. అక్కడ కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు సిటీలో తగ్గిపోయాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, విలేజ్‌లో పెరిగాయి. ఈ మధ్యలో చూస్తే కొన్ని ఊర్లలో డొమినియన్ పిజ్జా, ఈ కేఎఫ్సీలు ఇవన్నీ మన విలేజ్ దగ్గర కూడా పెడుతున్నారు. అంటే అట్లా అయిపోతున్నాయి. రాను సిటీ కల్చర్, సిటీ తినే ఫుడ్ విలేజ్ వాళ్ళు ఎక్కువ తింటున్నారు. అక్కడ ఏమవుతుంది, విలేజ్లలో వాళ్ళు తినే స్నాక్స్ అన్నీ కుర్కురేలు, లేసు ఇవన్నీ కూడా జంక్ ఫుడ్స్ అన్నీ కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి.
కాబట్టి మెయిన్ ఏం చేయాలంటే ప్రాపర్ డైట్, ఇంట్లో ఫుడ్ తింటే ఎలాంటి రోగాలు రావు. మార్నింగ్ కానీ మధ్యాహ్నం నైట్ ఇంట్లో చేసుకున్న ఆయిల్ కానీ ఇంట్లో చేసుకున్న ఫుడ్ కానీ మీరు ఏమైనా హ్యాపీగా తినవచ్చు. మీరు బయట తీసుకునే ఆహారం అనేది ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మనం దాని రిలేటెడ్గానే మందు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన వైభవ్ హోమియోపతి క్లినిక్లో నా దగ్గర కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం షుగర్కి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే దీని రిలేటెడ్గానే షుగర్ వస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం పరిగణలోనికి తీసుకుంటాం. దానికి ప్రాబ్లమ్స్ కూడా మనం పరిగణలోనికి తీసుకొని దాని రిలేటెడ్గా మనము ఇన్సులిన్ ప్రొడక్షన్కి మనం మందిస్తే మన బాడీలో కూడా ఇన్సులిన్ అనేది నార్మల్గా ఉత్పత్తి అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి మీకు షుగర్ వ్యాధిలో ఉన్నట్లయితే 25 నుంచి 40 సంవత్సరాల మధ్యలో రీసెంట్గా వచ్చింది, లేకుంటే ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్నారంటే మీరు ఇంగ్లీష్ మందులు వాడకండి. ఎలాంటి ఇంగ్లీష్ మందులు అవసరం లేదు. మీరు ఫస్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, మంచి ఆహారం తీసుకోండి, మంచి డైట్, వాకింగ్ చేయండి. దానికి సపోర్టింగ్గా మన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎక్సలెంట్గా మనం ఈ షుగర్ వ్యాధిని టోటల్ రివర్స్ చేయొచ్చండి. కాబట్టి ఒక్కసారి ఈ ప్రాబ్లం ఉంటే మమ్మల్ని నమస్కారం.